శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా హరీష్ రావే ప్రత్యక్షమవుతూ అన్ని తానే వ్యవహరిస్తున్నాడు. రాబోయే రోజుల్లో హరీష్ రావుతోనే పార్టీ మనుగడ ఉంటుందని జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది. అధికార పార్టీ విమర్శలకు తానే ముందుండి ప్రతి విమర్శలు స్పందిస్తున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత ఓటమిని సమీక్షించుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో జనవరి 3 నుండి 22 వరకు జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటు సమీక్షా సమావేశాల్లో హరీష్ రావే దగ్గర ఉండి మరీ సమీక్ష చేసి నాయకులు కార్యకర్తల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో ఎక్కువ నియోజకవర్గాలు హరీష్ రావే చుట్టి వచ్చారు. పెద్ద మొత్తంలో హరీష్ రావుకే పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోడై కూసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ వ్యవహార శైలి కొందరికి నచ్చకపోవడమే దీనికి కారణమంటున్నారు. కేటీఆర్ సామాన్య కార్యకర్తలను పట్టించుకోడని, కనీసం కలిసేందుకు కూడా ఇష్టపడ్డని విమర్శలు వస్తున్నాయి. కానీ పార్టీ పగ్గాలు మాత్రం కేటీఆర్ దగ్గరే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పార్టీకి ఎన్ని సేవలు చేసినా హరీష్ రావుకి మాత్రం పార్టీ పగ్గాలివ్వరని, కేవలం వాడుకుంటారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పార్టీ వైఖరి పూర్తిగా మారాలని పార్టీ కృషి చేస్తున్న హరీష్ రావుకే పార్టీ పగ్గాలివ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ తొందరలోనే జరగాలని, లేని పక్షంలో పార్టీ మనుగడ కష్టంగా మారుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ వ్యవహార శైలి సెల్ఫీలకే పరిమితం కావడం, కార్యకర్తల నుండి ఫీడ్బ్యాక్ తీసుకునే ఓపిక లేకపోవడం కారణమని చర్చ జరుగుతోంది. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్పై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలను హరీష్ రావు ఒక్కరే తిప్పికొట్టారని, 8 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అన్నీ తానై వ్యవహరించాడని పార్టీ వర్గాలు భావించాయి. ఒకవైపు కృష్ణా జలాల అంశం, రెండో వైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై మేడిగడ్డ కుంగుబాటు, ఇలా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై హరీష్ రావు ఒక్కడే డిఫెన్స్ చేశారని, గత బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు మీద పడకుండా హరీష్ రావు ఒక్కరే తన పదునైన వ్యాఖ్యలతో తిప్పికొట్టారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 8 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ బయట కానీ లోపల కానీ కేటీఆర్ మాట్లాడలేకపోతున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ పార్టీని ముందుకు నడిపించలేరని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ మనుగడ ఉండాలి అంటే 1-2 లోక్సభ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే హరీష్ రావుకు పార్టీ పగ్గాలివ్వాలని అంటున్నారు. హరీష్ రావుకు కాకుండా కేటీఆర్ దగ్గరే పార్టీ పగ్గాలు ఉంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉన్నదని అంటున్నారు. ఇప్పటికే మెదక్ ఎంపీ సీటు విషయంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. మెదక్ సీటుపై కన్నేశారు కవిత రాకను వ్యతిరేకిస్తున్నారు మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలు. మెదక్ సీటు హరీష్ రావు వర్గంకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇలాంటి సమయంలో అటు హరీష్ రావు వర్గంకి కేటీఆర్ వర్గంకి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయని చర్చ జరుగుతోంది. అందుకే ఇలాంటి రాజకీయ ఘర్షణలు రచ్చకెక్కకముందే రాబోయే రోజుల్లో పార్టీ మనుగడ ఉండాలంటే హరీష్ రావుకే పూర్తి బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. కేటీఆర్ వర్గం వారు మాత్రం హరీష్ రావుకి పార్టీ బాధ్యతలు అప్పచెబితే రెండుగా చీలి పార్టీ మనుగడే కష్టమని భావిస్తున్నారు. ఇది జరగకముందే కేసీఆర్ కోలుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, లేదంటే కేసీఆర్ కుటుంబంలో మరోసారి రాజకీయ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.